కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. వారిని నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు, కానీ నాకు తెలిసినంత వరకు కళా తపస్వి శ్రీ కెవి సత్యనారాయణ గారు ప్రతి సంవత్సరం వచ్చి విధి తప్పకుండా వందలాది మంది పిల్లలతో ఈ రకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు వారు సృష్టిస్తూ ఉన్నారు. డిటిఏ 40 జరిగినప్పుడు కూడా ఇటువంటి నృత్య రూపకమే చేశారు, కానీ అది ముందు ఇనాగరల్ సెరమనీలో ఉదయం పూట చేయటం జరిగింది. అంత శ్రమపడినటువంటి ఇంత అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకం కేవలం 100 మంది ఉన్నప్పుడు ప్రదర్శిస్తే ఆ ప్రదర్శనకు విలువ లేదు అని నాకు అనిపించి, ఈనాటి ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం మహాసభలలో ఈ నృత్య రూపకం ప్రైమ్ టైంలో వేలాది మంది ముందు జరగాల్సిందే. మనం అందరం కూడా వీరు చేసినటువంటి కష్టాన్ని, ఈ పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలని మనం గుర్తించాల్సిందే. మన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఏమి చేస్తోంది సంస్కృతి కళల కోసం అనేది అందరికీ తెలియజెప్పాల్సిందే అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మాస్టర్ గారు ఎన్నో రాత్రులు పగళ్ళు ఇంతమందితోటి ఒక 30 నిమిషాల పాటు అలరించటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. వారి నిష్ఠకి, నియమాలకి, వారికి దీని మీద ఉన్నటువంటి దృష్టికి మా పాదాభివందనాలు. మేము ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరఫున, మా కాన్ఫరెన్స్ తరఫున మరొక మారు పాదాభివందనాలు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మీ అందరినీ కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఒకే ఒక్కసారి మీరందరూ నుంచున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా నుంచోండి. మాస్టర్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక్కసారి చప్పట్లతో వారి కృషిని గుర్తించండి, గౌరవించండి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల యొక్క శ్రమని గుర్తించండి. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మీకు ప్రదర్శించినటువంటి ఉత్తర అమెరికా తెలుగు సంఘాన్ని కూడా అభినందించండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఇంత బాగా మాట్లాడిన మా ఉదయ్ గారికి ఒక్కసారి ఒక్కసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పండి. నాకు గట్టి కాంపిటీషన్ వచ్చేలాగా ఉన్నారు ఆయన యాంకరింగ్లో. ఒక్కసారి ఆయన దగ్గర నుంచి మైక్ లాగేస్తాను.